నమస్కారం. మోహన లావణ్యం కథల ప్రపంచంలోకి మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. ఈరోజు మనం వినబోయే ఆసక్తికరమైన కథ రౌడీ గారి ముద్దుల పిల్లం పార్ట్ 5. కథలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ఆన్ చేసుకోండి. అలాగే ఈ కథ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని ఒక చిన్న కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. మరి ఆలస్యం చేయకుండా రౌడీ గారి ముద్దల పిల్లం పార్ట్ 5 కథలోకి వెళ్ళిపోదాం. ప్రశాంత్ని ఐశ్వర్య పెళ్లి చేసుకుంది. అతని పక్కనే నవ్వుతూ నిలబడి ఉంది. ఆ పెళ్లి వీడియోను ఫోన్లో చూస్తున్న రుద్ర కళ్ళల్లో ఒక్కో క్షణం గడిచే కొద్దీ అగ్ని కణాలు రగిలుతున్నాయి. అతని కళ్ళన్నీ ఎర్రగా మారిపోయాయి. బిగుసుకున్న దవడలు, పిడికిలి బిగించిన చేతులు అతని కోపాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ఫోన్ను గట్టిగా పట్టుకున్న అతని వేళ్ళు కూడా తెల్లబడిపోయాయి. ఒక్క మాట కూడా మాట్లాడకుండా వీడియోనే చూస్తున్నాడు. కానీ అతని నిశ్శబ్దం అక్కడున్న వాళ్ళందరినీ భయాన్ని కలిగిస్తుంది. అదే సమయంలో వెంకట్ 2 జ్యూస్ గ్లాసులను తీసుకొని వచ్చాడు వంటగదిలో నుండి. ఒక గ్లాసును గౌరీ వైపు చూపాడు. గౌరీ మెల్లగా ఆ గ్లాసును చేతిలోకి తీసుకుంది. థ్యాంక్స్ అని చాలా చిన్నగా వెంకట్కి మాత్రమే వినిపించేలా చెప్పింది గౌరీ. ఆ ఒక్క మాట వినగానే వెంకట్ కళ్ళు పెద్దయ్యాయి. మీకు మీకు మాటలు వస్తాయా అని ఆశ్చర్యంతో ఆమె వైపే చూస్తూ అడిగాడు. గౌరీ మాత్రం అమాయకంగా అతని వైపు చూసింది. ఇంకేమీ మాట్లాడలేదు. కానీ వెంకట్ మాత్రం పూర్తిగా షాక్లోకి వెళ్ళిపోయాడు. ఇంతవరకు గౌరీ మూగదనుకున్న అతనికి ఆమె మాట్లాడడం నమ్మశక్యంగా అనిపించలేదు. ఆ ఆశ్చర్యంలోనే అతని చేతిలో ఉన్న మరో జ్యూస్ గ్లాస్ జారి కింద పడిపోయింది. గ్లాస్ నేలపై పడి ముక్కలైపోయింది. ఆ శబ్దానికి గదిలో ఉన్న వారంతా ఒక్కసారిగా వాళ్ళ వైపు తిరిగి చేశారు. రుద్ర కూడా తన ఫోన్లోని వీడియో నుంచి చూపు ఎత్తి ఎర్రబడ్డ కళ్ళతో వెంకట్ వైపు కోపంగా చూశాడు. ఒక్కసారిగా రుద్ర సోఫాలో నుండి పైకి లేచాడు. అతని అడుగులు నెమ్మదిగానే ఉన్నా ప్రతి అడుగులోనూ కోపం ఉప్పొంగిపోతుంది. గౌరీ దగ్గరికి వచ్చి ఆమె మోచెత్తిని గట్టిగా పట్టుకున్నాడు. ఏంటి నిలబడి చూస్తున్నావా అని పళ్ళను బిగిస్తూ అన్నాడు. నేల మీద పగిలిపోయిన జ్యూస్ గ్లాస్ వైపు చూపిస్తూ, అది నువ్వే క్లీన్ చేయాలి. తర్వాత నేల మీద చెల్లా చెదురుగా పడిన గాజు ముక్కల వైపు వేలుతో చూపించి, ఆ గాజు పెంకుల్ని కూడా నువ్వే తీసేయాలి అని గట్టిగా చెప్పాడు. అతని చూపు తన షూపై పడింది. జ్యూస్ చుక్కలు వాటిపై మరకల్లా కనిపిస్తున్నాయి. వెంటనే గౌరీ వైపు తిరిగి, నా షూ మీద మరకలు పడ్డాయి, వాటిని కూడా నువ్వే తొడవాలి అని కఠినంగా అన్నాడు. ఒక్క క్షణం ఆగి ఆమె చీర కొంగు వైపు చూసి, నీ చీర కొంగుతోనే తొడవాలి, అర్థమవుతుందా అని కోపంగా గర్జించాడు. రుద్ర మాటలకు గదంతా నిశ్శబ్దంగా మారిపోయింది. వెంకట్ మాత్రం ఏం చేయాలో అర్థం కాక గౌరీ వైపు ఆందోళనగా చూస్తూ నిలబడ్డాడు. గౌరీ మాత్రం భయంతో రుద్ర కళ్ళలోకి చేసింది. ఆమె చేతులు స్వల్పంగా వణుకుతున్నా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. గౌరీ మాత్రం అలాగే నిలబడి ఉంది. భయంతో ఆమె చేతులు స్వల్పంగా వణుకుతున్నాయి. రుద్ర చెప్పిన ఒక్క మాట కూడా ఆమె చెవుల్లో పడనట్టే నిశ్చలంగా అతని వైపే చూస్తుంది. అది చూసిన రుద్రకి కోపం మరింత పెరిగిపోయింది. ఏంటి, నోరుతో పాటు చెవులు కూడా పనిచేయడం లేదా? లేక నేను చెప్పింది అర్థం కాలేదా అని గట్టిగా అరిచాడు. గౌరీ మాత్రం తల కూడా పక్కకి తిప్పలేదు. తొందరగా క్లీన్ చెయ్యి అని గర్జిస్తూనే అతని కాలును ఎదురుగా ఉన్న టేబుల్పై పెట్టాడు.
నా షూ మీద ఉన్న మరక కూడా ఇప్పుడే పోవాలి అని కాస్త కోపంగానే అన్నాడు. అతను అన్న ఆ మాటలకి గదంతా నిశ్శబ్దంగా మారిపోయింది. అప్పటికే తేరుకున్న వెంకట్ ఒక్కసారిగా అతని ముందుకు వచ్చాడు. "అన్నా వదిలేయండి, వదిలేసేయండి. నేను క్లీన్ చేస్తాను" అని వినయంగా అన్నాడు. కానీ రుద్ర అతని వైపు కోపంగా చూశాడు. "నేను నీతో మాట్లాడానా? కాదు కదా?" అని గట్టిగానే ప్రశ్నించాడు. అయినా వెంకట్ వెనక్కి తగ్గనే లేదు. "అన్నా ఇది నా వల్లే జరిగింది. గ్లాస్ నా చేతిలో నుంచే జారిపోయింది. తప్పు నాదే. కాబట్టి నేనే శుభ్రం చేస్తాను" అని చెప్పి వెంటనే కిందకు వంగి పగిలిపోయిన గాజు ముక్కలను ఒక్కొక్కటిగా ఏరడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత నేలపై పడిన జ్యూస్‌ను పూర్తిగా తుడిచాడు. చివరగా రుద్ర షూ మీద పడిన జ్యూస్ మరకలను కూడా జాగ్రత్తగా శుభ్రం చేశాడు. అంతా పూర్తయ్యాక మెల్లగా లేచి తల వంచుకొని నిలబడ్డాడు. రుద్ర మాత్రం కోపంతో గౌరి వైపే చూస్తూ ఉన్నాడు. ఆమె అతని మాట వినకపోవడం వల్ల వచ్చిన ఆగ్రహమా? లేక ఆమె కోపంలో ఐశ్వర్య ప్రతిబింబం కనిపించడం వల్ల కలిగిన బాధనా? అతనికే అర్థం కాలేదు ఆ క్షణం. వెంకట్ ఆ చోటుని శుభ్రం చేసి పగిలిన గాజు ముక్కలన్నీ జాగ్రత్తగా తీసేశాడు. అది చూసిన గౌరీ కృతజ్ఞతగా అతని వైపు చూసి చిన్నగా నవ్వుతూ కళ్ళతోనే థ్యాంక్స్ అన్నట్టు తెలిపింది. వెంకట్ కూడా స్వల్పంగా నవ్వి పెదాలపై వేలిని ఉంచి ష్, నిశ్శబ్దంగా ఉండండి, ఏమీ మాట్లాడొద్దు అన్నట్టుగా సైగ చేశాడు. ఆ తర్వాత ధైర్యం కూడబెట్టుకొని రుద్ర దగ్గరికి వెళ్ళాడు. అన్నా, వదినా అసలు ఏ తప్పు చేయలేదు. ఆమె ఒక్క మాట కూడా మాట్లాడలేదు కదా! ఇంకెందుకు ఆమెను ఇంత బాధ పెడుతున్నావు? నీకు వాళ్ళ కుటుంబం మీద కోపం ఉండొచ్చు. కానీ ఆ కోపాన్ని వదిన మీద చూపించడం న్యాయం కాదు అని మెల్లగా ఎంతో గౌరవంగా రుద్రకు నచ్చచెప్పే ప్రయత్నం చేశాడు. వెంకట్ మాటలు విన్న రుద్ర ముఖం మరింత కఠినంగా మారింది. అతని కళ్ళలో కోపం ఇంకా రగులుతూనే ఉంది. వెంకట్ చెప్పిన మాటలు రుద్ర చెవుల్లో పడినా అతని మనసు మాత్రం ఏ మాత్రం మార్చలేకపోయింది. ప్రేమ పేరుతో అతన్ని నమ్మించి చివరి క్షణంలో మోసం చేసి వెళ్ళిపోయిన ఐశ్వర్యాన్ని తలుచుకున్నప్పుడల్లా అతని రక్తం మరుగుతూనే ఉండింది. ఆమె చేసిన మోసానికి తగిన శిక్ష పడాలి అని గట్టిగా నిర్ణయించుకున్నాడు. కానీ ఎదురుగా గౌరీ కనిపిస్తూ ఉంటే అతని కళ్ళ ముందు మళ్ళీ మళ్ళీ ఐశ్వర్య ప్రత్యక్షమవుతుంది. ఇద్దరూ ఒకే తల్లికి పుట్టిన అక్క చెల్లెలు కావడంతో రూపంలో ఉన్న పోలికలు అతని గాయాలను ఇంకా లోతుగా గుచ్చుతున్నాయి. ప్రతిసారి ఐశ్వర్య గుర్తుకు వచ్చినప్పుడల్లా ఆ కోపం అంతా గౌరీ మీదకు మళ్ళేది. ఆమె ఏ తప్పు చేయకపోయినా తన ఆవేశాన్ని అదుపు చేసుకోలేకపోతున్నాడు. అంతేకాదు, ఐశ్వర్య ఒక్కతే కాదు, ఆమె తండ్రి కూడా రాజకీయ పలుకుబడితో ఎన్నో అక్రమాలు చేసి అమాయకుల జీవితాలతో ఆడుకుంటున్నాడని రుద్ర నమ్ముతున్నాడు. ఆ కుటుంబం చేసిన ప్రతి అన్యాయానికి ఎలాగైనా బుద్ధి చెప్పాలని అనుకున్నాడు. ఆ ఆలోచనలతోనే రుద్ర అడుగులు నెమ్మదిగా గౌరీ వైపు వేశాడు. అతని కళ్ళల్లో రగులుతున్న కోపాన్ని చూసిన వెంకట్ గుండె ఒక్కసారిగా కిందికి జారిపోయింది. పెళ్లి జరుగుతుంది అని పెద్దవాళ్ళు గౌరీకి ముందు రోజు నుంచే ఉపవాసం పెట్టారు. పెళ్లి పూర్తయ్యే వరకు ఏమీ తినకూడదు, నీళ్లు కూడా ఎక్కువగా తాగకూడదు అని చెప్పడంతో ఆమె ఆకలిని దాహాన్ని ఓర్చుకుంటూ వచ్చింది. కానీ జరిగిన పరిమాణాల వల్ల ఉదయం నుంచి ఆమె కడుపులోకి ఒక్క మెతుకు కూడా వెళ్ళలేదు. ఆకలి, అలసట, భయం అన్నీ కలిసి ఆమెను పూర్తిగా నీరసింపజేశాయి. అలాంటి సమయంలో వెంకట్ తీసుకొచ్చి ఇచ్చిన జ్యూస్ గ్లాస్ ఆమెకు ప్రాణం పోసినట్టయింది. ఇంకేం ఆలోచించకుండా కళ్ళు మూసుకొని ఒక్కసారిగా గడగడా తాగేసింది. ఒక్క చుక్క కూడా మిగిలించకుండా గ్లాస్ పూర్తిగా ఖాళీ అయిపోయింది. ఆమె నెమ్మదిగా గ్లాస్ను పక్కనే ఉన్న టేబుల్పై ఉంచి తృప్తిగా ఓ చిన్న నిట్టూర్పు విడిచింది. ఆ తర్వాత మెల్లగా కళ్ళు తెరిచి ఎదురుగా చూసింది. ఎదురుగా నిలబడి ఉన్న రుద్ర కళ్ళల్లో రగులుతున్న కోపం కనిపించగానే గౌరీ ముఖంపై ఉన్న ప్రశాంతత క్షణంలో మాయమైపోయింది. రుద్ర మాత్రం బయటకు ఏమాత్రం స్పందించకుండా ఉన్నాడు. కానీ అతని మనసులో మాత్రం ఆలోచనల తుఫాను ఉప్పొంగుతుంది. కొద్దిసేపు నిశ్శబ్దంగా నిలబడి అక్కడ ఉన్న పని వాళ్ళందరి వైపు ఒకసారి తీక్షణంగా చూశాడు. ఆ ఒక్క చూపే చాలు వాళ్ళందరికీ.
మీరందరూ బయటికి వెళ్ళండి అని నోటితో చెప్పకపోయినా అతని కళ్ళే ఆ ఆజ్ఞను స్పష్టంగా వినిపించేలా చేశాయి. ఒక్క మాట కూడా మాట్లాడకుండా పని వాళ్ళందరూ తలలు వంచుకొని నెమ్మదిగా గదిలో నుంచి బయటికి వెళ్ళిపోయారు. కానీ వెంకట్ మాత్రం అక్కడి నుంచి కదల్లేదు. రుద్రకు ఎదురుగా ధైర్యంగా నిలబడకపోయినా గౌరిని ఒంటరిగా వదిలి వెళ్ళడానికి అతని మనసు ఒప్పుకోలేదు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత రుద్ర ఏం చేస్తాడో అన్న భయం వెంకట్ గుండెల్లో మొదలైంది. అన్న కోపంలో వదిన మీద చేయి చేసుకుంటాడేమో అనే ఆలోచనతోనే అతని గుండె వేగాన్ని పెంచేసింది. గౌరికి ఏ అపాయం జరగకుండా ఆపాలంటే అతను అక్కడే ఉండాలని వెంకట్ మనసులో గట్టిగా నిర్ణయించుకున్నాడు. నేను తనతో ఒంటరిగా మాట్లాడాలనుకుంటున్నాను. నువ్వు కూడా బయటికి వెళ్తే బాగుంటుంది అని రుద్ర వెంకట్ వైపు కూడా చూడకుండానే మెల్లిగా అన్నాడు. వెంకట్ మాత్రం ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలేదు. ఏమీ మాట్లాడకుండా అలాగే నిలబడ్డాడు. గౌరీని ఒంటరిగా వదిలి వెళ్ళడానికి అతని మనసు అంగీకరించడం లేదు. రుద్ర కనుబొమ్మలు ముడుచుకున్నాయి. చెప్పింది నీకే, కాస్త మా ఇద్దరిని ఏకాంతంగా వదిలిపెడతావా అని ఈసారి కాస్త గట్టిగానే అన్నాడు. వెంకట్ కాసేపు గౌరీ వైపు చూశాడు. ఆమెను ఒంటరిగా వదిలి వెళ్ళడం అతనికి ఏమాత్రం ఇష్టం లేదు. కానీ అదే సమయంలో రుద్ర ఆదేశాన్ని కూడా ఎదిరించలేడు. అప్పుడే గౌరీ మెల్లగా అతని వైపు చూసింది. ఆమె కళ్ళల్లో భయం ఉన్నప్పటికీ ఓ చిన్న ధైర్యం కూడా కనిపించింది. నువ్వు వెళ్ళు, నేను చేసుకుంటాను అని ఒక్క మాట కూడా పలకకుండా కళ్ళతోనే చెప్పింది. గౌరీ చూపులోని ఆ నమ్మకాన్ని చూసిన వెంకట్ మనసు కొంచెం ప్రశాంతమైంది. అయినా ఆందోళన మాత్రం తగ్గలేదు. రుద్ర వైపు ఒకసారి, గౌరీ వైపు మరోసారి చూసి భారమైన అడుగులతో నెమ్మదిగా గది బయటికి వెళ్ళిపోయాడు. వెంకట్ బయటికి వెళ్ళగానే ఆ గదిలో రుద్ర, గౌరీ ఇద్దరే మిగిలారు. ఒక్కసారిగా అక్కడ నిశ్శబ్దం అమలుకుంది. రుద్ర, గౌరీ ఎదురెదురుగా నిలబడి ఉన్నారు. కానీ ఇద్దరి మధ్య ఒక్క మాట కూడా వినిపించలేదు. ఆ గదిలో నిశ్శబ్దమే రాజ్యమేలుతుంది. గౌరీ భయంతో రుద్ర వైపే చూస్తూ ఉంటే రుద్ర మాత్రం ఆమె ముఖంలో ఐశ్వర్య రూపాన్ని వెతుకుతున్నాడు. ఇలా ఇద్దరి మధ్య ఉద్రిక్తమైన నిశ్శబ్దం కొనసాగుతూ ఉండగా కథకి మరోవైపు అదే సమయంలో గౌరీ కుటుంబానికి చెందిన వాళ్ళు ఒక రహస్య సమావేశం ఏర్పాటు చేశారు. విశాలమైన ఒక గదిలో 20 మందికి పైగా అనుచరులు, రౌడీలు చేరుకున్నారు. అందరి చూపులు ఎదుట నిలబడి ఉన్న వ్యక్తిపైనే ఉన్నాయి. అతను ఒక్కో మాటను నెమ్మదిగా పలుకుతూ రుద్ర గురించి పూర్తి వివరాలు చెప్పడం ప్రారంభించాడు. రుద్ర, వాడిని తక్కువ అంచనా చేయొద్దు. కోపం వస్తే ఎదుటివాడు ఎవరో కూడా చూడడు. కానీ ఒక్కసారి మాట ఇచ్చాడంటే ప్రాణం పోయినా వెనక్కి తగ్గడు. ఈ ప్రాంతంలో వాడి పేరు వినగానే చాలామంది వణికిపోతారు అంటూ రుద్ర గురించి ఒక్కో విషయం వివరంగా చెబుతూ ఉండగా అక్కడ ఉన్న వారంతా నిశ్శబ్దంగా ఉంటూ ఉన్నారు. ఆ సమావేశం ఏ నిర్ణయానికి దారితీస్తుందో, రుద్ర జీవితంలో ఇంకెన్ని తుఫాన్లు రాబోతున్నాయో ఎవరికీ తెలీదు. ఇక ఆ నిశ్శబ్దాన్ని భరించలేక గౌరీ తన మౌనాన్ని వీడాలని నిర్ణయించుకుంది. మెల్లగా పెదాలు విప్పి, నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు అని రుద్రాని నిలదీయాలని అనుకుంది. అదే సమయంలో రుద్ర కూడా ఆమెతో మాట్లాడేందుకు గొంతు సవరించుకుంటున్నాడు. ఇద్దరూ ఒకేసారి మాట్లాడబోతూ ఉండగా అకస్మాత్తుగా బయట నుంచి పెద్ద పెద్ద అరుపులు, కేకలు వినిపించాయి. వాటితో పాటు తుపాకీ పేలుళ్ల శబ్దాలు కూడా వినిపించడంతో ఆ ఇంటి నిశ్శబ్దం ఒక్కసారిగా చిన్న భిన్నమైంది. ఆ శబ్దాలు విన్న రుద్ర ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు. ఒక్క అడుగులోనే గది బయటకు దూసుకెళ్లాడు. బయటికి రాగానే అతని అనుచరులు భయంతో పరిగెత్తుకుంటూ వచ్చారు. వారి ముఖలపై గాయాలు, బట్టలపై రక్తపు మరకలు కనిపిస్తున్నాయి. అన్నా, అన్నా, వెంకట్, వెంకటన్నను, అతనితో పాటు మన వాళ్ళలో ఇంకొంతమందిని ఎవరో దాడి చేసి బలవంతంగా తీసుకువెళ్ళిపోయారన్నా అని వారిలో ఒకడు ఊపిరి పీల్చుకుంటూ చెప్పాడు. మరో వ్యక్తి వెనుకుతున్న చేతులతో ఒక మడిచిన కాగితాన్ని రుద్ర చేతిలో పెట్టాడు. ఇదిగో అన్నా, దీన్ని నీకు ఇవ్వమన్నారు. ఈ అడ్రస్కి ఒంటరిగా రమ్మన్నారు. ఆలస్యమైతే వెంకటన్నను బతికించమని హామీ ఇవ్వలేమని కూడా చెప్పారు అని భయంతో వణుకుతూ చెప్పాడు. రుద్ర చేతిలోని లేఖను గట్టిగా బిగించి పెట్టుకున్నాడు. అతని కళ్ళల్లో కోపం ఎర్రగా రగిలిపోతూ ఉంది. ఒక్కసారిగా వేగంగా నడుచుకుంటూ గౌరీ దగ్గరికి వచ్చాడు. ఏం జరుగుతుందో అర్థం చేసుకుని వెళ్ళిపోయి ఆమె చెంపపై గట్టిగా ఒక దెబ్బ పడింది. ఆ దెబ్బకు గౌరీ తూలిపడి పక్కనే ఉన్న గోడను ఆసరాగా పట్టుకుంది. భయంతో ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఈ లేఖ, ఇందులో ఉన్న అడ్రస్, ఇవన్నీ మీ వాళ్ళ పనే అని నాకు బాగా తెలుసు అని రుద్ర ఆగ్రహంగా అన్నాడు.
నన్ను ఎదుర్కొనే ధైర్యం ఎవ్వరికీ లేదు. అందుకే నిన్ను బలవంతంగా ఇక్కడికి తీసుకొని వచ్చాననే కోపంతో నాకు ప్రాణం లాంటి నా స్నేహితుడు వెంకట్‌ని నా నుండి దూరం చేయాలని చూస్తున్నారు మీ వాళ్ళు. అతని గొంతులో కోపంతో పాటు ఆందోళన కూడా స్పష్టంగా వినిపిస్తుంది. వెంకట్‌కు ఏమైనా జరిగితే దానికి మూల్యం చాలా పెద్దగా ఉంటుంది అని గట్టిగా హెచ్చరించాడు. గౌరీ ఏదో చెప్పడానికి ప్రయత్నించినా రుద్ర ఆమె మాట వినే పరిస్థితిలో కూడా లేడు. అతనికి తెలుసు కదా ఆమె మాట్లాడలేదు అని. ఆమెకు ఒక్క అవకాశం కూడా ఇవ్వకుండా బలవంతంగా పక్కనే ఉన్న గదిలోకి తీసుకుని వెళ్ళి తలుపులు బయట నుంచి గడియ పెట్టేశాడు. నేను తిరిగి వచ్చే వరకు ఇక్కడే ఉండు అని చెప్పి వెనక్కి కూడా తిరిగి చూడకుండా అక్కడి నుంచి వేగంగా వెళ్ళిపోయాడు. కొద్ది క్షణాల్లోనే అతని కారు ఇంటి గేటు దాటి దూసుకుపోతుంది. చేతిలో ఉన్న లెటర్ని, రాసిన చిరునామాని ఇప్పుడు అతని లక్ష్యం. వెంకట్‌ని ఎలాగైనా కాపాడాలనే ఒక్క ఆలోచనతో రుద్ర ఆ అడ్రస్ వైపు వేగంగా దూసుకెళ్తున్నాడు. ఆ తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ పార్ట్‌లో తెలుసుకుందాం. కథ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.